అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 118వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శ్రీనాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, నమస్సుమాంజలి. ముఖ్యంగా గీతా ప్రేమికుడు, తత్వాభిలాషుడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో నన్ను కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు అన్నట్టు చూసారా. ఆ కొద్ది మందిలో నేనుండాలి అన్న దృఢ లక్ష్యముతో చూస్తున్నటువంటి వాడు ముఖ్యంగా వారికి నమస్సుమాంజలి. ఆధ్యాత్మిక రహస్యాల్లో అతి పెద్ద ఆధ్యాత్మిక రహస్యము ఏమిటో ఒక్కసారి అర్థం చేసుకోండి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని. ఏమిటండి? ప్రతి ఒక్క మనిషి తన యొక్క మూల స్వరూపములో వినాశి దేహము కాదు, అవినాశి ఆత్మ. ఇదండి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎన్ ఎటర్నల్, ఇండస్ట్రక్టిబుల్, ఇండివిజిబుల్, ఇన్విజిబుల్, ఇంపెరిషబుల్ సోల్. అర్థమైందండి? అందుకని సోల్ నాలెడ్జ్నే మనం స్పిరిచువల్ నాలెడ్జ్ అంటాం. దాన్ని తెలుగులో ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు. అర్థమైందండి? శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మ అన్న సంగతి అర్థం చేసుకోగలిగితే 850 కోట్ల మంది కూడా ఆత్మలే. వారందరూ ఒక్క పరమాత్మ సంతానము కాబట్టి సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము. అర్థమైందండి? అందుకని చూసారా, మనము మామూలుగా ఆత్మ బంధువులు అంటాం. శరీర ప్రకారంగా అందరూ బంధువులు కాదండి. శరీర ప్రకారంగా తల్లి, తండ్రి, బ్రదర్స్, వాళ్ళు వీళ్ళు మన క్లోజ్ రిలేటివ్స్ అంటాం. చూసారా, రిలేటివ్స్ వేరు, మామూలుగా బ్రదర్స్ వేరు, ఆత్మ బంధువులు వేరు. ఆత్మ ప్రకారంగా అందరూ బంధువులే. శరీర ప్రకారంగా ఒక 10 మంది, 15 మంది, 20 మంది బంధువులు. ఇక్కడ ఆత్మ బంధువులు అన్న పదాన్ని వాడినప్పుడైనా ఏ విధముగా మనం ఆత్మ బంధువులు అవుతామని ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా? ఆ విషయాన్ని భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా ప్రతి ఒక్కరూ మూల స్వరూపంలో అవినాశి చైతన్య శక్తి ఆత్మ. ఆత్మ అవినాశి, మరియు ఈ వినాశి శరీరము, ఈ వినాశి ఇంద్రియాలు, అర్థమైంది? అదేవిధంగా సూక్ష్మ శక్తులైనటువంటి మనసు, బుద్ధి, సంస్కారాలు అనబడే ప్రకృతి యొక్క ఈ ఆపరేటర్స్ కి యజమాని. ఇది మనం స్పష్టంగా తెలుసుకుంటాం. సరే, ఈ మూల స్వరూపాన్ని అర్థం చేసుకుంటే భగవద్గీత మొత్తం కూడా మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము మరొక అంశాన్ని తీసుకుందాం. ప్రతి ఎపిసోడ్లో 2 అంశాలు తీసుకుంటున్నామండి. ఒకటి ఏంటంటే అత్యున్నతమైనటువంటి శాంతి, సుఖము, అదేవిధంగా సంతుష్టత. ఇవన్నీ కూడా ఏ కారణంగా వస్తాయి, అటువంటి గుణాలు ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అన్న సంగతి మనం చర్చించి వస్తున్నాం. మరొక శ్లోకాన్ని మేము అందించబోతున్నాం. గత ఎపిసోడ్లో 6వ అధ్యాయంలోని 15వ శ్లోకం గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఎందుకంటే 2 పదాలు కామన్ గా ఉంటాయి. ఈ 6:15, ఇప్పుడు నేను చెప్పబోయేది 6:28. 6:15లో మనం ఏం చెప్పుకున్నామంటే యుంజన్నేవం సదా ఆత్మానం యోగి నియతమానస అన్నాం. యుంజన్నేవం సదా ఆత్మానం యోగి నియతమానస, ఆ విధంగా చెప్పాం. ఇక్కడేమంటున్నాడు? 6:28 ఒక్కసారి శ్లోకాన్ని వినండి. అక్కడేమంటున్నాడు? అత్యున్నతమైనటువంటి శాంతి అని చెప్పాడు ఆ శ్లోకంలో 6:15లో. ఏమండి? యోగికి యుంజన్ అంటే ఆ విధంగా పరమాత్మతో కలయిక జరుపుకోవడం, ఆ క్రియని యుంజన్ అంటున్నాడు. యుంజన్నేవం సదా ఆత్మానం. ఏమండి? ఎల్లప్పుడూ నిరంతరము ఆత్మస్వరూపంలో ఉండి పరమాత్మతో మన యొక్క సంబంధాన్ని, ఆ దివ్యత్వాన్ని కనెక్ట్ అవ్వటం అనేది యోగము. దాన్ని రాజయోగము, రాజగుహి. ఈ శ్లోకం వినండి. 6వ అధ్యాయంలోని 28వ శ్లోకం చాలా స్పష్టంగా మనం తెలుసుకుంటాం. జుంజన్నేవం సదా ఆత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం. ఏమండి? సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఇది శ్లోకం.
యుంజన్నేవం సదా ఆత్మానం చెప్పుకున్నాం కదా. యుంజన్నేవం సదా ఆత్మానం. యోగి స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటూ పరమాత్మతో కలయిక జరుపుకున్నట్లయితే పరమాత్మ యొక్క ప్రాప్తి, పరమాత్మ యొక్క అనుభూతి, పరమాత్మతో అనుబంధము, అనుభవము ఆ జోడించుకుని పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు తనలో నింపుకునేటువంటి ఈ అభ్యాసమే, దీనినే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు. మామూలుగా గీత ఏమంటుంది? యోగము అంటుంది. యోగం అనే శబ్దము 93 శ్లోకాలలో ఉన్న విషయాన్ని మనం అంత తేలికగా తీసుకోవడం కానీ విస్మరించడం కానీ చేయకూడదు. 93 శ్లోకాలు, ప్రతి అధ్యాయం పేరు ఏంటండి? యోగం అనే శబ్దంతోనే ముగుస్తుంది. అర్జున విషాద యోగం నుండి మోక్ష సన్యాస యోగం. యోగం యొక్క ప్రశస్తత, ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ మనకి 6వ అధ్యాయంలో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఆత్మ సంయమ యోగం అన్నాడు పేరు కూడా. అది ఇట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్ అన్నమాట. మొత్తం అంతా కూడా మెడిటేషన్ ఎలా చెయ్యాలి అనే విషయమే చర్చించడం జరిగింది. అందులోనే మనం ఈ శ్లోకం తీసుకున్నాం. యుంజన్నేవం సదా ఆత్మానం. యోగి, అక్కడ యోగి అనే పదం వచ్చింది గుర్తుపెట్టి, భోగి అనలేదు, రోగి అనలేదు. జిగత కల్మష అన్నాడు. జిగత కల్మష అంటే ఏమి? కల్మషము అంటే పాప కర్మలు. జిగత అంటే లేకుండా, అంటే పాప రహితముగా. మనం ఏమైనా చేయండి, మనసులో ఉన్న సంకల్పం కూడా ఎవరి పట్ల కూడా ఏమండి నకారాత్మకంగా లేక దుర్భావంతో ఉండకూడదండి. అందరూ బాగుండాలి అని కోరుకోవడమే హైందవ సంస్కృతి. అదే సనాతన ధర్మం యొక్క సంస్కృతి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఇంగ్లీష్లో లివ్ అండ్ లెట్ లివ్ అంటారు. నీవు జీవించు, ఇతరులని జీవించనివ్వు, నీ సమానంగా నీలాగే జీవించనివ్వు. అందుకని బైబిల్లో కూడా ఒక పదం నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను చాలా సభల్లో చెప్తూ ఉంటాను. ఏమిటంటే అందులో చెప్పింది, నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. అర్థమైందండి? లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. ఇక్కడ నుంచి వచ్చాయి. ఇవన్నీ చేయట్లేదు కదా మనము. ఆ విధంగా చేసి ఉంటే సరే ఈ గొడవలే లేవు కదండి. కేవలం పలుకుతున్నాం, మన యొక్క విశ్వాసంలో ఉంది. అర్థమైందండి? నీ వలే నిన్ను, నీ వలే ఎందుకన్నాడు అక్కడ? నీ వలే అంటే నిన్ను నీవు ప్రేమించుకో ముందు. నిన్ను నీవు ప్రేమించుకొని నిన్ను నీవు ఆత్మగా అనుభవం చేసుకుంటే ఆత్మలో ఉన్న దివ్యత్వాన్ని, ఆ డివినిటీని నీవు అనుభవం చేస్తూ చక్కటి ఆత్మానందాన్ని పొందుతూ అప్పుడు ఏం చేస్తావు? అటువంటి స్థితిలో నీవు వచ్చినట్లయితే నీవేం చేస్తావు? ఇతరులకు కూడా అదే విధంగా చూస్తావు. అరే ఎంత బాగుంది, నేను కూడా ఆత్మస్వరూపంలో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవము, ఆ విధంగా నేను అందరినీ గౌరవిస్తాను. దానికి డౌట్ అక్కర్లే. ఈ రోజున మనం ఇతరులని అంత గౌరవంగా చూడలేకపోతున్నామంటే మనని మనము గౌరవించుకోవడం లేదు. అక్కడ ఆ విషయాన్ని భగవంతుడు స్పష్టంగా మనకు చెప్తున్నాడు. యోగి అంటే అదనమాట, ఆత్మ పరమాత్మ కలయిక. విగత కల్మషాలు, ఎటువంటి పాపకర్మలు కూడా చేయకూడదు. తప్పు, పాపం అంటే పాపమే. పాపము పుణ్యం అన్న సంగతి మనకు తెలుసు కదా. దాని గురించి భగవంతుడు వచ్చి చెప్పక్కర్లేదు కదా. పాపకర్మ అంటే ఏంటి? ఇతరులను దుఃఖం కలిగించడం పాపకర్మ, కల్తీలు చేయటం పాపకర్మ, మోసం చేయటం పాపకర్మ, బాంబులు పెట్టి చంపడం పాపకర్మ, హత్యలు ఇవన్నీ చేస్తున్నారు కదా. స్మగ్లింగ్, లూటింగ్, బ్లాక్ మార్కెటింగ్, ఎంత ఇదిగా ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు చూసారా. రాచకం అంటారు కదా, ఎన్నో రకరకాలుగా చెడు, కరప్షన్ చూసారా, కరప్షన్, స్కామ్స్, స్కాండల్స్, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఉన్న పడంగా నేను కోటీశ్వరుని అయిపోవాలి, ఏమి కష్టపడకుండా నేను కోటీశ్వరుని అవ్వాలి అంతే. పాపము ద్వారా నీవు పుణ్యాత్మల కోసము నిర్ధారించబడిన, రిజర్వ్ చేయబడిన ఆ సత్య త్రేతాయుగాల్లోకి నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? దేని ఆధారంగా నువ్వు వెళ్ళగలుగుతాను అని నమ్ముతున్నావు? అర్థమైంది? ఆలోచించండి ఒకసారి. చాలా ఈజీ అండి. సత్యత అనుకుంటే మన జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. ఏమి చేయగలరు? ఒక నెల రోజులు మీరు ఒక ప్రణాళిక వేసుకొని ప్రతిరోజు 1 గంట సేపు అభ్యాసం చేసే విధంగా మీ ప్రణాళిక వేసుకుంటే 1 month లోనే మీరు ఆ కరెంట్ ఏదైతే ఇప్పటి వరకు మిస్ అయిందో ఆ పరమాత్మ నుండి ఆ శక్తి, ఆ గుణాలు మనకు అర్థం అనుభవంలోకి వస్తాయి. అందుకని విగత కల్మష అన్న. కల్మషం అంటే పాపం, పాపకర్మలు, పాప మాటలు, పాపం మాట ఎవరిని తిట్టడం కానీ, నెగిటివ్గా ఆలోచించడం, గట్టిగా అరవటం కానీ, తన కోపమే తన శత్రువు అంట. ప్రతి కోపం చేయని వాడు ఉన్నాడు ఎవడన్నా
అంటే శత్రువుతోనే మనం ఉంటున్నాం జీవితకాలం. శత్రువుని వదిలిపెట్టట్లే, శత్రువు అంటూ కూడా ఆ శత్రువుతోనే స్నేహం చేస్తుంది. అర్థమైందండి? కనీసం ప్రయత్నం చేయట్లేదు. అంటే కోపం చేయకూడదు, ఎవరి మీదైనా కోపం చేసే సన్నివేశం వచ్చినప్పుడు నేను చేయకూడదు. ఎందుకంటే తన కోపం తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అందుకనే చాలా ఇవన్నీ కూడా మన మూఢనమ్మకాల్లో ఆ విధంగా ఉండిపోయి, ఇవన్నీ బిలీఫ్ సిస్టమ్స్ అంటాం మనం, నమ్మకాలు. కానీ ఆచరించట్లేదు కదా. ఆచరణ లేనటువంటి విద్య శూన్యం అండి, వేస్ట్ అండి. ఆచరించడం కోసమే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. తర్వాత చూడండి, ఇప్పుడు అర్థమైంది కదండి. యుంజన్నేవం స్వదాత్మానం యోగి జిగత కల్మష. చూడండి, ఆ తర్వాత చెప్పాలి కదా, మన 6-15 శ్లోకము, 6-28 శ్లోకం పెట్టుకున్నట్లయితే అక్కడ శాంతి గురించి చెప్పాడు. సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. ఇది మిగతా 2 పంక్తులు. మొదటి 2 పంక్తులు చర్చించాను కదా. సుఖేన, ఆ విధంగా పాపాలు చేయకుండా ఉంటే నీ సుఖము ఏ లెవెల్లో వెళుతోందో ఇక్కడ ఈ 2 పదాలు, ఈ 2 పంక్తులు వివరిస్తున్నాయి. సుఖేన బ్రహ్మ సంస్పర్శం, ఇది ఇంపార్టెంట్. బ్రహ్మ అనే పదం ఇక్కడ పరబ్రహ్మ స్వరూపం అంటారు భగవంతుణ్ణి. పరమాత్మ పరబ్రహ్మ స్వరూపము, పరమపిత పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు ఏవైతే భగవద్గీతలో వర్ణించాడో అదనమాట. సో బ్రహ్మ సంస్పర్శనం అంటే డైరెక్ట్ కాంటాక్ట్ త్రూ ద మైండ్ అనమాట. ఇట్స్ ఎ మెంటల్ కనెక్షన్ త్రూ ద మైండ్. సంకల్పాల ద్వారా కనెక్షన్ అనమాట యోగం అంటే. థాట్ ప్రాసెస్ ద్వారా నా యొక్క సంకల్పం. ఇప్పుడు ఈ రోజున భౌతిక సుఖ సాధనాలను సమకూర్చుకోవడం మీద పెడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, అవన్నీ ఆపనండి. డబ్బు సంపాదించుకోమని ఎవడు భగవంతుడు వద్దని లేదు. అర్థమైందండి? మీరు ఈ పొట్ట పోషణ చేసుకోవడానికి మీరు రోడ్డు మీద అడుక్కోండి అని ఎవరు చెప్పలేదు. ఖచ్చితంగా మీరు విద్యుక్త కర్మలు చెయ్యండి, కానీ శ్రేష్ఠ కర్మలు చెయ్యండి. చరిత్ర నిర్మాణం చేసుకునే కర్మలు చెయ్యండి. నైతిక విలువలు, మానవీయ విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సామాజిక విలువలు, వీటిని త్యాగము చేసి ఏదో పొందాలి అనేటువంటి భావన నుండి మీరు దూరం అవ్వండి. పాపము చెయ్యకండి, పుణ్యకర్మలు చెయ్యండి. దానికోసము భగవంతుడితో యోగము చెయ్యండి. భగవంతుడు మనకి దివ్య శక్తులు, దివ్య గుణాలు ఇస్తాడు. అక్కడ అవి అనుభవం చేసేంత వరకు మనలో ఈ నెగిటివిటీ అంత ఈజీగా పోదు. ఎప్పుడైతే అనుభవం చేస్తామో, ఇన్ని లక్షల చీకటి రోజున బ్రహ్మ కుమారుడు లైట్ వెలిగిస్తే కుమారీలు అనబడేటువంటి ఇన్ని లక్షల మంచి గుణాలు మనం కూడా 145 చెడు గుణాలలో ఉండి వివిధ ధర్మాల మంచి నింపుకుంటూ జాతులకు, వివిధ భాషలకు, వివిధ దేశాలకు బ్రహ్మ సంస్పర్శని జీవితాన్ని పొందుతున్నారు. 90 సంవత్సరాలు కరెంట్ పాస్ అయ్యే స్టేజ్ వరకు నిలవగలిగేరా చెందకుండా చాలా ఏమంటారు ఓర్పుగా సహన శక్తిని పెట్టుకుంటూ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టు కొద్ది మంది తెలుసుకున్నారు. అటువంటి కొద్ది మంది తెలుసుకున్న వాళ్ళలో నేను కూడా చేరాలి. నేను కూడా అత్యున్నతమైనటువంటి శాంతిని పొందాలి, అత్యున్నతమైనటువంటి సుఖాన్ని పొందాలి. అర్థమైందండి? అక్షయం అన్నాడు. సుఖం అక్షయం అశ్నుతే. అక్షయం అంటే ఏంటి? క్షయం అంటే వినాశం. క్షయం అంటే ఏంటి? ఆ విధంగా మాయమైపోతుంది. క్షయం అంటే పెరిషబిలిటీ, ఖర్చు అయిపోతుంది అంటారు కదా. అక్షర బ్రహ్మ అన్నాడు. అందుకని 15వ అధ్యాయం పేరు అక్షర బ్రహ్మ, 8వ అధ్యాయం పేరు అక్షర బ్రహ్మ యోగం అన్నాడు. అక్షర అంటే వినాశనం కాడు భగవంతుడు. ఆత్మస్వరూపం, ఆత్మ అవినాశి, నైనం చింతంతి శస్త్రాన్ని. అందుకని ఏమన్నాడు? సుఖేన బ్రహ్మ సంస్పర్శం సుఖం అక్షయం అశ్నుతే. అంతులేని సుఖాన్ని అనుభవిస్తుంది. అర్థమైందండి? దీనిని ఏమంటారంటే, మామూలుగా భౌతికంగా ఇంద్రియాల ద్వారా పొందే సుఖం అనేది అది అక్షయము కాదండి, అది క్షయము. ఈ రోజున మంచి పార్టీకి వెళ్ళారండి, చక్కటి భోజనం పెట్టారు, అర్థమైందని చక్కగా తిన్నాను, పుష్టిగా తీసుకున్నాను, బ్రహ్మాండంగా ఆనందించాను, అయిపోయింది. అది ఏమైనా పర్మనెంట్ గా ఉంటుందా? ఒక సినిమాకి వెళ్ళాను, పర్మనెంట్ గా ఉంటుందా? ఒక డ్రామాకి వెళ్ళాను, పర్మనెంట్ గా ఉంటుందా? అమెరికా నుంచి పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి వాళ్ళతో పాటు నేను ఉన్నాను, నన్ను కూడా పిలిచారు, నన్ను కూడా గౌరవించారు, అదేమైనా పర్మనెంట్ గా ఉంటుందా? ఇక్కడ అక్షయ సుఖం అంటున్నాడు. సుఖం అక్షయం అశ్నుతే. దీనినే అతీంద్రియ సుఖము అంటారు, గుర్తుపెట్టుకోండి. సూపర్ సెన్సుయస్ జాయ్. అర్థమైందండి? ఇది అనమాట ఇప్పుడు ఈ మొదటి అంశంలో మనం చర్చించుకున్నటువంటి 6వ అధ్యాయం 28వ శ్లోకం,
యుంజన్నేవం సుధాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం సుఖం అక్షయం అశ్నుతే. ఇది చెప్పి మనం రెండవ అంశంలోకి వెళ్ళిపోదామండి. 8. నేను మీకు వివరించాను, ఇప్పటికీ వివరించాను. నేను తత్వము చెప్తున్నాను, ఇక్కడ తత్వం ఉండదు, ఇక్కడ భాష్యం అంటారు దీన్ని. సో భాష్యము తత్వము కొన్ని కొన్ని శ్లోకాల్లో మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవ్వని దగ్గర నేను కరెక్షన్ ఇస్తున్నాను. భగవంతుడు ఇచ్చిన కరెక్షన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అర్థమైందండి? అదేనమాట దానికి ఉద్దేశం. అది మాటి మాటికి ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎందుకండి ఈ పుస్తకంలో ఉన్నది చదువుతారు, మేము చదువుకోలేమా అన్నటువంటి మీకు ఆలోచన కూడా రావచ్చు. మీరు చదువుకుంటే అర్థం కాదు, నేను చెప్పిన తర్వాత చదువుకున్నారనుకోండి మీకు అర్థం. ఇదనమాట ఉద్దేశం. 6:18 6:18 యుంజన్నేవం సదా 6వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 6వ అధ్యాయం కూడా చాలా పెద్దది అధ్యాయం. 40 వచ్చిందండి. 6:28 అండి. 6:18 కాదు, 6:28. సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. దీని మీనింగ్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. పాపరహితుడైన ఆ యోగి, భోగి అంటే భౌతికం అండి, నేను దేయం అనుకుంటే భోగి. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా, అంటే ఇదివరకు చెప్పినటువంటి ముందు శ్లోకాన్ని చెప్తున్నప్పుడు మనం చర్చించుకున్నాం. ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం అన్నది దాని విధంగా. అదేవిధంగా అక్కడ ఉత్తమ సుఖం అన్నాడు, ఇక్కడ అక్షయ సుఖం అన్నాడు. ఇది కూడా హయ్యర్ లెవెల్ అన్నా, ఇంద్రియ అతీంద్రియ సుఖం. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమనర్చుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమిత ఆనందమును హాయిగా అనుభవించు. కరెక్ట్ గానే ఉంది, దీనిలో కరెక్షన్ ఏమీ అవసరం లేదు. అందుకని మనము అది ఎందుకు తెచ్చుకోకూడదు, ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు నేను తెచ్చుకో, కేవలం వింటే ఉపయోగం ఏంటి? ఇప్పుడు విన్నారు, చాలా బాగా చెప్పారు, బ్రహ్మాండంగా ఉందండి, అద్భుతం అదిరిపోయిందండి, ఎవరు ఇట్లా చెప్పలేదండి, దాని ఉపయోగం లేదు. నేను కూడా అక్షయ సుఖము, అతీంద్రియ సుఖము, ఉత్తమ సుఖము, అత్యున్నతమైనటువంటి శాంతి యొక్క స్థితి, సంపూర్ణ ఆరోగ్యము, బ్రహ్మాండమైన జీవితము, పరమాత్మతో సాంగత్యము, ఇవన్నీ నేను కూడా పొందాలి కదా. ఈ పొడవి మీదనే ఈ ప్రపంచంలోనే ఇన్ని లక్షల మంది ఆ విధంగా అనుభూతి చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఉండకూడదు? ఆలోచించండి. ఇప్పుడు రెండో అంశానికి వచ్చేద్దామండి. రెండో అంశంలో మనం ఏం చెప్పుకున్నామండి? సాత్విక, రాజసిక, తామసిక. అందులో మనం సాత్విక చర్చించుకున్నాం ఒక ఎపిసోడ్లో. గత ఎపిసోడ్లో మనం రాజసిక లక్షణాలు, రాజసిక స్థితిలో ఉన్నటువంటి మనుషుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చర్చించుకున్నాం. ఇప్పుడు తామసిక మనిషి, తామసికం అంటే ఇక 3rd గ్రేడ్ అనమాట, అధోగతి. పట్టించుకోడు ప్రపంచాన్ని, ఇంకా ప్రపంచంలో ఉన్న శాంతి సుఖమే హయ్యెస్ట్ అనుకుంటాడు. భగవంతుడు అక్కర్లేదు, స్వర్గం అక్కర్లేదు, నాకు ఏమీ అక్కర్లేదండి, నా జీవితం సలక్షణంగా ఉంది, బ్రహ్మాండంగా ఉన్నాను, నాకు ఈ జ్ఞానం అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు, భగవద్గీత అక్కర్లేదు, నాకేమి అక్కర్లేదు. నేను ఏదో కాస్త ఏదో మొక్కుబడిగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు పూజ చేసుకుంటున్నాను, అదే నేను కంటిన్యూ చేస్తాను ఆఖరి వరకు. ఇది నా యొక్క పర్మనెంట్ నిర్ణయం. ఇదనమాట తామసికంగా ఉన్నటువంటి వాడు ఆలోచన. ఏ విధంగా ఒకసారి చూద్దాం. తమస్త్వజ్ఞానజం విద్ధి, తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి అన్నిబధ్నాతి భారత. ఇది శ్లోకం. ఒక్కసారి దీన్ని విశ్లేషించేద్దాం తత్వం ఆధారంగా. దీని ఇతరాన్ని తెలుసుకోండి, చాలా క్లియర్గా ఉంది. మన గురించే చెప్తున్నాడు. ఇప్పటిదాకా 200 శ్లోకాలు పైన చెప్పుంటాను నేను. ఒక్కొక్క ఎపిసోడ్లో 2, 3 కవర్ చేస్తున్నాను కదా. ఇప్పటికి 118, ఇది 118వ ఎపిసోడు. 200 శ్లోకాల్లో కూడా ఏ ఒక్క శ్లోకంలో అయినా ఇది నేను ఒక్క వ్యక్తి, అర్జునుడు అనే వ్యక్తికి చెప్తున్నాను అన్నాడా? ఏ ఒక్క శ్లోకంలోనే ఇది ఈ యుగానికి సంబంధించి కాదు, ద్వాపర యుగానికి సంబంధించిందని చెప్పాడా? ఏ ఒక్క శ్లోకంలోనైనా ఇది యుద్ధము, ఇది కురుక్షేత్ర యుద్ధ మైదానంలో ఈ మధ్యలో 2 వర్గాల మధ్యలో నేను ఆ విధంగా సారథ్యం వహించి నేను వాళ్ళని యుద్ధము చేయడానికి మోటివేట్ చేశాను, ఆ విధంగా లక్షల కోట్ల మంది చనిపోయారు, అదేమైనా ఎక్కడ వచ్చిందా? ఆలోచించండి. ఏది ఎక్కడ లేదు భగవద్గీతలో. లేని దాన్ని మనం అది స్థూలంగా అర్థం చేసుకుని హింస అన్న దగ్గర అది ఒక స్థూల హింసగా మనం అర్థం చేసుకున్నాం. అందుకని ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు?
శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానం గుర్తుపెట్టుకోండి 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాడు. అధ్యాత్మ విద్యానా సర్వ విద్యలలోకి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక స్పిరిచువల్ నాలెడ్జ్. స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ విద్య, పరమాత్మ విద్య కనబడ సూక్ష్మంగా ఉంటుంది. కనబడతారా? రెండు భౌతిక కళ్ళతో చూడగలుగుతామా? ఆత్మని చూడలేము, పరమాత్మని చూడలేము. నన్ను నేనే చూసుకోలేనప్పుడు భగవంతుని ఎలా చూస్తామండి? చెప్పండి, ఆలోచించండి. నన్ను నేను చూసుకోలేకపోతున్నాను. నేను దేహం అనుకుంటే మీరు కంప్లీట్ గా ఏం చేస్తున్నారు? వంకర టింకరగా అర్థం చేసుకుంటారు. నేను దేహం అనుకుంటే అంతే. ఎందుకంటే భగవద్గీత దేహాల గురించి చెప్పడం లేదు కదా, ఆత్మ గురించి చెప్తుంది కదా. సాంఖ్య యోగం తీసుకోండి, మీరు క్షేత్రజ్ఞ విభాగ యోగం తీసుకోండి, పురుషోత్తమ ప్రాప్తి యోగం తీసుకోండి, దైవాసుర సంపద విభాగ యోగం తీసుకోండి, మోక్ష సన్యాస యోగం తీసుకోండి. అక్కడ సాత్విక, రాజసిక, తామసిక ఈ వర్ణన ఎందుకు ఇస్తున్నాడు భగవంతుడు? ఆత్మ యొక్క స్థితిగతులు చెప్తున్నారు. వర్తమానంలో ఉన్నటువంటి మనుషులు దేహం అనేటువంటి ప్రకృతి యొక్క ఆకర్షణకి లోనయ్యి ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఆత్మ కంటించారు. అందుకని ఆత్మని పాపాత్మ అంటాం. పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ, ధర్మాత్మ, దేవాత్మ. అదేవిధంగా ఇప్పుడు ఈ విధంగా ఆత్మలకు ఈ విధంగా 5 రకాలు చెప్పాము. పాపాత్మ, పుణ్యాత్మ, ఏమన్నాం? ధర్మాత్మ, దేవాత్మ అన్నాం కదా. అదేవిధంగా ఎక్కడైనా భగవంతుణ్ణి మనము పాప పరమాత్మ, పుణ్య పరమాత్మ, దేవ పరమాత్మ, ధర్మ పరమాత్మ అన్నాం ఎక్కడైనా? ఎక్కడా లేదే. ఏ శాస్త్రమైనా నాకు చెప్పిందా? భగవంతుడి ఓన్లీ పరమాత్మ. అర్థమైందండి? సదా పావనుడు, పతిత పావనుడు వారు ఒక్కరే. దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు భగవంతుడు ఒక్కడే. సత్యము, భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి. ఇలాగ మనం భగవంతుడికి ఉన్నటువంటి అసాధారణ గుణాలని చాలా స్పష్టంగా మనం చర్చించుకుంటూ ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఒకసారి చూడండి. తమ అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. అజ్ఞానం అన్నాడు చూసారా? అజ్ఞానం. తామసికం అంటే అజ్ఞానం. అర్థమైంది? రాజసికం అంటే జ్ఞానం, తామసికం అంటే అజ్ఞానం అంటే ఏంటి? నేను దేహము, అది అజ్ఞానం. భౌతికము, మొత్తం జీవితం అంతా భౌతికములోనే గడపటము అజ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మని, ఈ శరీరము నాది. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా అన్నాడు కదా. క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. ఈ రెండు వేరు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. జ్ఞానం అంటేనే క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్తం. అజ్ఞానం యదతో అన్యదా, అజ్ఞానం యదతో అన్యదా. అండర్లైన్ చేసుకోండి. 13వ అధ్యాయంలో 11వ శ్లోకం. ఇదివరకు చెప్పింది 13వ అధ్యాయంలో 2వ శ్లోకం. అర్థమైందండి? 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం 34. ఈ 3 శ్లోకాలు చెప్పాను కదా. అంటే భగవంతుడు చెప్పిన మాటలకి ఎటువంటి విలువ లేదనమాట. నేను ఏదైతే భావిస్తున్నానో అదే పర్ఫెక్ట్ అన్నమాట. దేని ఆధారంగా పర్ఫెక్ట్? మూఢ విశ్వాసం ఆధారంగా పర్ఫెక్ట్. ఎందుకంటే మెజారిటీ ఫాలోయింగ్ ఆధారంగా పర్ఫెక్ట్. ఇప్పటి వరకు నేను విన్న ప్రవచనాల ఆధారంగా అది పర్ఫెక్ట్. నేను పఠన పారాయణ శ్రవణ చేసుకున్న ఈ విధంగా ప్రచార ప్రసారం చేస్తున్నటువంటి ధార్మిక గ్రంథాల ఆధారంగా అది పర్ఫెక్ట్. కానీ భగవంతుడు సత్యము, భగవంతుడు చెప్పినటువంటి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా అది 100% ఇంపర్ఫెక్ట్ అన్నమాట. అర్థం చేసుకోవాలి. తమ స్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. అజ్ఞానం అంటే అర్థమైంది కదండి. మోహనం అంటే ఏంటి? మోహము అంటే దేహభ్రాంతి, ఇల్యూషన్ అంటారు. మోహము అంటే ఇల్యూషన్, డెల్యూషన్. నేను దేహం, ఇది నా దేహం అంటే, ఇది నా శరీరం అంటే నేను ఆత్మని, ఇది నా దేహం అంటే జ్ఞానం. నేను దేహం అంటే అది మోహం అన్నమాట. మోహితులు అవ్వడం అంటే ఏంటి? నిరంతరం 24 గంటలు దేహానికి కేటాయించుకోవడం అవసరం లేదు. ఆత్మజ్ఞానం అవసరమే లేదు. సర్వదేహినా అన్నాడు. అంటే విశ్వములో ఉన్నటువంటి 850 కోట్ల మంది ఈ రోజున భగవంతుడి ద్వారా పరివర్తన చెంది అభ్యాసం చేస్తున్నటువంటి ఆ కొన్ని లక్షల మందిని విడిచిపెడితే ప్రపంచం అంతా కూడా అదే మార్గంలో
పెడుతుంది. అందుకని సర్వదేహినాం అన్నారు. మోహనం అంటే అందరూ దేహభ్రాంతిలో దేహాన్ని పట్టుకొని ఇదే నేను దేహం అనుకుంటూ జీవితాన్ని గడిపేస్తారు. భలేవాడు సైంటిస్టులు కావచ్చు, భలేవాడు పెద్ద పెద్ద అకాడమికల్లీ చాలా బ్రిలియంట్ కావచ్చు, పెద్ద పెద్ద శాస్త్ర కోవిదులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, జడ్జిలు కావచ్చు, పెద్ద పెద్ద డాక్టర్లు కావచ్చు, ఎవరైనా అకాడమిక్ అంటే భౌతిక రంగంలో హయ్యెస్ట్ పదవులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను దేహం అనే భ్రాంతిలోనే ఉన్నారు. ఇక్కడ ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అందుకని మెజారిటీ అంతా కూడా ఆ విధంగానే ఉన్నారు. కాబట్టి భౌతికంగా మనం చెప్పామనుకోండి భగవద్గీతని కొన్ని లక్షల మంది వింటారు. యూట్యూబ్లో చెప్పినా కూడా మనకు వ్యూస్ కూడా కొన్ని వేల సంఖ్యలో వచ్చేస్తాయి. అర్జునుడు కృష్ణుడు యుద్ధరంగము చూడండి, అందరూ అక్కడ ఇక్కడ పాండవులు కౌరవులు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు అర్జునుడు ఆ విధంగా అస్త్ర సన్యాసం చేశాడు, అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా రథసారథి రూపంలో ఆ విధంగా అక్కడ నిలిపి భగవద్గీతను బోధించాడు. అర్జునుడికి చాలా విషయాలు చెప్తున్నాడు. చూడండి అర్జునుడు ఎంత ప్రెషర్లో ఉన్నాడు, అర్జున విషాద యోగం ఎంత ప్రెషర్లో ఉన్నాడు. ఎంత బాగా నచ్చుతుందని మనకి సంబంధం లేదు కదా, మనకి ఎటువంటి సంబంధం లేదు. మనం హాయిగా ఉన్నాం కదా. ఆ రింగ్ సైడ్ లో రింగ్ లో అర్జునుడు గురించి యుద్ధం చేస్తుంటే మనం బయటకు వచ్చి ఆనందిస్తున్నాం. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు, నీవే అర్జునుడిరా, అర్జునుడు అంటే ఎవరు లేరు, ఇది ద్వాపర యుగానికి సంబంధించిన కాదు, ఇది కలియుగ అంతిమ సమయంలో నేనే సృష్టి మీద అవతరించి చెప్తున్నటువంటి విషయము అంటున్నాడు. అందుకని ఏమన్నాడు, త్వమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహిన. వాడికి 3 లక్షణాలు 3 అవలక్షణాలు వస్తాయంటండి, గుర్తుపెట్టుకోండి. 3 అవలక్షణాలు చాలా జాగ్రత్తగా వినండి. ప్రమాద ఆలస్య నిద్రావి. ప్రమాద ఆలస్య నిద్ర. ప్రమాద అంటే ఏమిటి? ఒక్కసారి మీ దగ్గర ఏమన్నా గూగుల్ కానీ ఇలా డిక్షనరీ ఉంటే చూడండి, సంస్కృత డిక్షనరీ. ప్రమాద అంటే ఏంటండి? నిర్లక్ష్య వైఖరి. ఆలస్య అంటే ఏంటి? సోమరితనము. నిద్ర అంటే నిద్రపోవడం. ఇప్పుడు ఈ మూడింటిని మనం స్థూలంగా అర్థం చేసుకున్నాం. స్థూలంగా కాదండి, స్థూలంగా కాదు, ఇది స్థూల జ్ఞానం కాదు. భగవద్గీతని అందులో చెప్పిన ఆత్మ పరమాత్మ సృష్టి చక్రము ఈ విధంగా కాలచక్రం ఇవన్నీ మనం 2 కళ్ళతో చూడలేము. ఇది సూక్ష్మ జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం సూక్ష్మం, 100% సూక్ష్మం. ఇప్పుడు ఈ మూడింటిని మనం సూక్ష్మంగా అర్థం చేసుకోండి. ప్రమాదము అన్నాడు. ప్రమాదం అంటే ఏంటి? నిర్లక్ష్య వైఖరి. దేనికి నిర్లక్ష్య వైఖరి? ఏమండి? నిర్లక్ష్యం దేని వల్ల నిర్లక్ష్యము? ఆత్మజ్ఞానాన్ని పొందడంలో నిర్లక్ష్యం, బుద్ధినేత్రాన్ని తెరవడంలో నిర్లక్ష్యం. భగవద్గీత ఆ విధంగా కోడై కూస్తుంటే నేను ఒక్కడినే భగవంతుణ్ణి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చినట్లయితే మీ యొక్క జీవితాన్ని సమూలంగా సర్వోన్నతంగా తయారు చేస్తాను, మిమ్మల్ని సాక్షాత్తు రాబోయేటువంటి స్వర్గములో శ్రేష్టమైన జన్మలు పొందే విధంగా తర్ఫీదునిస్తాను, శిక్షణ ఇస్తాను అని చెప్తుంటే మరి నిర్లక్ష్యం కాదు అది. ప్రమాదం అంటే అది. ప్రమాదం అంటే భౌతికంగా నిర్లక్ష్యం కాదు. కనీసం ఒక అరగంట 30 గంట సమయం కూడా తీసుకోలేనటువంటిది. నేను దేహం అన్నప్పుడు, ఇది నా ఒంట్లో బాగోలేదన్నప్పుడు, నా ఒంట్లో బాగోలేదు, నా గుండెకి బైపాస్ సర్జరీ, నా మోకాళ్ళ చిప్పలు అరిగిపోయాయి, అదే నాకు నడుము నొప్పి, నా కడుపు నొప్పి, నా తల నొప్పి, నా పంటి నొప్పి, నా కంటి నొప్పి, నా జుట్టు నెరిసింది, ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా మీరు నేను ఎవరిని అని ప్రశ్న వేసుకున్నారా? ఇది నా ఇల్లు అంటే నేను వేరు, ఇల్లు వేరు. ఇది నా కారు అంటే కారు వేరు, నేను వేరు కదా. ఆ యొక్క సీక్రెట్ ని అర్థం చేసుకోవడంలో నిర్లక్ష్య వైఖరి. మంచి విషయాలు చెప్పడానికి మీరు రండి, మా దగ్గరికి రండి. ప్రతిరోజు ఇక్కడ 7 రోజుల కోర్సు భగవద్గీత 18 అధ్యాయాల యొక్క సారాన్ని, మీకు 18 అధ్యాయాల సారాన్ని ప్రతిరోజు ఒక 30 గంట సేపు 7 రోజుల పాటు చెప్తారండి. తర్వాత భగవంతుడి మహావాక్యాలు, దాన్ని మురళి అంటారు. ఆ మురళి మీరు ఒక 2-3 వారాలు విన్నట్లయితే పరమాత్మతో మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు. కొన్ని లక్షల మంది మీకు ఎదురుకుండా సాక్ష్యాలుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అటువంటి అన్ని లక్షల మంది అనుభూతి చేస్తున్నారు. ఏ చదువు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టి, ప్రతి రంగంలో ఉన్నవాడు. ఆయన నేనెందుకు ఉండకూడదు అని అనుకుంటున్నావా? ఎప్పటికప్పుడు కూడా నేను భగవంతుడితో దూరం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏదో కాస్త మొక్కుబడిగా, కాస్త ఏదో విధంగా ఒక మొక్కుబడిగా కాస్త పూజలు పురస్కారం చేసుకుంటున్నాను. కానీ ఎప్పుడైనా మీరు ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి సంస్కారాలని పరివర్తన చేసుకోవాలి అని ఎప్పుడైనా అనుకున్నారా?
ఆత్మ బంధువులు అనే పదం వాడుతున్నారు కదా, అసలు ఆత్మ బంధువులు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారా? ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని నమ్ముతున్నారు కదా, మరి చరిత్ర నిర్మాణం చేసుకోవడానికి బదులు చరిత్రని క్షీణింపజేసుకుంటున్నారే, దానికి గల కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నిటిని అర్థం చేసుకోండి. దీంట్లో నిర్లక్ష్య వైఖరిని, దీనిని ప్రమాద అంటారు. ఎక్కడ ఇటువంటి వివరణ మీకు దొరకదు. మీ ప్రమాదం అంటే మామూలుగా అది చెప్తారు, నిర్లక్ష్యం అని చెప్తారు. ఇలా ఆధ్యాత్మికంగా ప్రమాద అంటే ఇవన్నీ అనమాట. అంటే సత్యము తెలుసుకోవడానికి నాకు సత్యము చెప్తున్నారు పలానా దగ్గర అని చెప్పినప్పటికీ, భగవంతుడే భగవద్గీత శ్లోకాల ఆధారంగా చెప్పినప్పటికీ కూడా నేను కేవలం వినడానికే ప్రాధాన్యత ఇస్తాను, చూడడానికి ప్రాధాన్యత ఇస్తాను, అంతే తప్ప నేను అందులోకి వెళ్ళను. అంటే ఇది నిర్లక్ష్య వైఖరి కాదంటారా? ప్రమాద. రెండవది ఆలస్య. ఆలస్య అంటే సోమరితనం. సోమరితనం అంటే ఈ విధంగా తినడం పడుకోవడం అది కాదండి. ఏ పని చేయకుండా ప్రతిదాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ దీర్ఘసూత్రి అన్నాడు కదా ఏదో శ్లోకంలో, విషాది దీర్ఘసూత్రి అన్నాడు. అంటే ప్రతిదాన్ని ఇప్పుడు ఏదన్నా టెలిఫోన్ బిల్ కట్టండి వెళ్ళి అంటుంటే రేపు కడదాంలే, రేపు వస్తుంది మళ్ళీ ఏంటండి టెలిఫోన్ బిల్ కట్టలేదు కదా, కరెంటు బిల్ కట్టలేదు కదా, రేపు కడతానులే. రేపు ఎప్పుడు కడతాం మనం? లాస్ట్ మినిట్ లో ఈ రోజున కరెంటు కట్ చేస్తున్నాడు, కరెంటు కట్టకపోతే అంటే పరిగెడతాం, అప్పుడు పరిగెడతాం. ఇది లేజినెస్ కాదని. ఆధ్యాత్మికంగా లేజినెస్ ఏంటంటే మంచి విషయాలు తెలుసుకోవడానికి మనం సోమరిగా ఉండడం వలన, యాక్టివ్గా ఉండలేకపోవడం వలన మంచి విషయాలు తెలుసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే మనకి మనమే ఒక అడ్డుగోడ నిర్మించుకుంటున్నాం. ప్రమాద, ఆలస్య, నిద్ర. నిద్ర అంటే ఏంటి? నిద్ర అంటే ఫిజికల్ నిద్ర గురించి చెప్పడం లేదు, భౌతిక నిద్ర గురించి చెప్పడం లేదు. భౌతిక నిద్ర ఎలాగైనా పోతారు, ఏ పని లేకపోతే నిద్రపోకపోతే ఏం చేస్తాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక నిద్ర, స్పిరిచువల్ కోణంలో మీరు అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి మనము మనం మనం ఏంటంటే మనం ఒప్పుకోవడం లేదు, మనం అంగీకరించడం, మనము ఉత్సాహం చూపించడం లేదు. అందుకని ఏమంటారు, కుంభకర్ణుడి జీవితం. కుంభకర్ణుడు అంటే ఏం చెప్తారు? 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు తింటాడు, అదే వాడి జీవితం అంటారు కదా. కుంభకర్ణుడు అంటే ఎవరో కాదండి. నిద్ర అనేది భగవద్గీత 14వ అధ్యాయంలో చాలా చోట్ల చెప్తాడు. ఈ తర్వాత కొన్ని శ్లోకాలు మీకు కవర్ చేస్తాను కూడా. నిద్ర అంటే ఏంటంటే అజ్ఞాన నిద్ర. జ్ఞానం అనేటువంటి వెలుగు ప్రసరిస్తున్నప్పటికీ కూడా దాన్ని తీసుకోవడానికి ఎందుకంటే అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నాం కదా, జన్మలుగా కూరుకుపోయి ఉన్నాం. నేను దేహం అనుకుని దేహం యొక్క ఆనందం ఎంతో అభావుంది. హాయిగా కామ, క్రోధ, లోభము, అహంకారం అద్భుతంగా మన జీవితాన్ని గడిపేస్తున్నాం. ఉన్నంత వరకు తిందామండి, ఎప్పుడు పోతామండి. ఈ పోవడం గురించి నేను జాగ్రత్తగా ఉండాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి, మంచి ఆలోచన చేయాలి, మెడిటేషన్ చేసుకోవాలి, జీవితాన్ని ఉద్ధరించుకోవాలి. ఇవన్నీ నాకు అవసరం లేదండి. చక్కటి ఆనందం పొందుతున్నాను కదా, ఇంద్రియ సుఖానికి నేను బానిస అయిపోయినాను. భగవంతుడు అంటాడు, అజ్ఞాన నిద్ర నుండి మేల్కోరా నైనా, కమాన్ లే. భగవంతుడు సృష్టి మీద అవతరించి మంచి విషయాలు మనందరికీ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ విధానాన్ని మనము ఆచరించాలి. ఇప్పుడు లేకున్నా మరి ఎప్పుడు లేదు. టూ లేట్ బోర్డు పెట్టేస్తాడు భగవంతుడు రేపు పొద్దున్న. టూ లేట్ అనే బోర్డు ఉంది. ఇప్పుడు ఆహ్వానం పలుకుతున్నాడు, రేపు పొద్దున్న అయిపోయిందండి. భగవంతుడికి ఏ కార్యం అయితే చేయడానికి వచ్చాడో, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, ఆ కార్యము పూర్తయిపోయింది. ఇక సృష్టి పరివర్తన జరుగుతుంది. ఎవరికి ఆ డాట్ వరకు, ఏ క్షణం వరకు మీకున్నటువంటి సంస్కారాల ఆధారంగా ఈ సృష్టి చక్రంలో పాత్రలు మీరు అభినయిస్తారు అని భగవంతుడు ప్రకటించేస్తాడు. వస్తాడు భగవంతుడు, మీ అందరికీ ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు మీరు పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ముందుగానే మనకి పేపర్ లీక్ చేస్తున్నాడు. మేలుకోండి. తామసిక స్థితి నుండి రాజసికంలోకి రండి, రాజసికం నుండి సాత్వికంలోకి రండి, సాత్వికం నుండి ఏం చేయమంటున్నాడు? త్రిగుణాతీత స్థితికి, అంటే నాతో సమానంగా నేను తయారు చేస్తాను, ఆ మార్గంలో మీరు నడవండి అంటున్నాడు. ఒకసారి భగవద్గీతలో ఏంటండి శ్లోకం అని 14వ అధ్యాయంలోని 8వ శ్లోకం. ఇప్పుడు నేను మీనింగ్ చెప్పేశాను కదా స్పష్టంగా, ప్రతి పదం యొక్క అర్థం చెప్పి మీకు మీనింగ్ చెప్పాను కదా. 14 అంటే గుణత్రయ, ఈ త్రిగుణాతీత అది అర్థం కావాలంటే మీరు దయచేసి ఆ గుణత్రయ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగం చదువుకోండి. ముఖ్యంగా 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం 14. ఇందులోనే ఇంకో కొన్ని శ్లోకాలు మీ దృష్టికి తీసుకుని రాబోతున్నాను. అంటే మనకు తెలియాలి, ప్రకృతి త్రిగుణాలను తీసుకొస్తుంది. నేను ప్రకృతి భ్రాంతిలో ఉంటే త్రిగుణాల భ్రాంతిలోనే ఉంటాను.
అర్థమైంది. అందులో నాకు ఎటువంటి మార్పు రాదు. త్రిగుణాతీత స్థితిలోకి భగవంతుడు రమ్మంటున్నాడు కదా, ఏ విధంగా రావాలి అనేది భగవద్గీతలోనే తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే మీకు అర్థం. 14 శ్లోకం కదండి. ఏంటండి 8వ శ్లోకం, 14వ అధ్యాయంలో 8వ శ్లోకం. తమస్వజ్ఞానం విధి మోహనం విధి సర్వదేహినం ప్రమాదాలస్య నిద్రాది తన్ని బధ్నాతి భారత. బధ్నాతి అంటే బంధించేస్తుంది, ఆత్మని బంధించేస్తుంది. ప్రమాద, ఆలస్య, నిద్ర, ఈ మూడింటితో ఆత్మని బంధించేస్తుంది. ఒక్కసారి జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఏమంటున్నాడు అర్జున. తమో గుణము సకల దేహాభిమానులను మోహితులనుగా చేయును. సకల ఎందుకన్నాడు అక్కడ, సర్వదేహినాం అన్నాడు. అర్థమైందండి. సర్వ అనే పదం విశ్వాత్మలు అంటే 850 కోట్ల మందిని మోహితులుగా చేయును, అజ్ఞానము వలన జనించును. అర్థమైందండి. ఈ తమో గుణం ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానం వలన వస్తుంది. అది జీవాత్మను ప్రమాద ఆలస్య నిద్రాదులలో అది జీవాత్మను ప్రమాద ఆలస్య నిద్రాదులతో బంధించును. అర్థమైందండి. సో ఈ విధంగా ఇప్పుడు మనము సాత్విక, రాజసిక, తామసిక మనుషుల యొక్క లక్షణాలు ఏ విధంగా మనం ఆ పరివర్తన చేసుకున్నట్లయితే మనము భగవంతుడి సమానంగా త్రిగుణాతీత స్థితికి ఏ విధంగా చేరుకోగలుగుతామో భగవంతుడు మనకి ఈ గుణత్రయ విభాగంలో శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నాడు. మరికొన్ని శ్లోకాలు, అదే అధ్యాయంలో మరికొన్ని శ్లోకాలు తీసుకొస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే అంటే మన గుణత్రయ విభాగం మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం అనుకోండి, నేను త్రిగుణాతీత స్థితిలోకి రావాలి అన్న ఒక దృఢ నిశ్చయం అనేది మీలో కలుగుతుంది. అందరికీ నమస్కారం. మరియు మరొక ఎపిసోడ్లో మంచి విషయాలు చర్చించుకుంటున్నాం. లోకా సంస్థ సుఖినో భవంతు. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఆధ్యాత్మిక రహస్యాలను చిన్న కోణాల్లో తర్కిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.